ఉచిత భోజనం అంటే అంటే ఏదో ఫ్రీగా పెడుతున్నాం కదా అని చెప్పి దాని క్వాలిటీలో రాజీ పడ్డం గానీ, హ్మ్. క్వాంటిటీలో రాజీ పడ్డం గానీ ఇట్లాంటివి చాలా చూసాను నేను. అవును. బట్ మీ విషయంలో ప్రతిరోజు ఎప్పటికప్పుడు వేడి వేడిగా వడ్డించడం అది మాత్రం మళ్ళీ ఎంత కావాలంటే అంత రైస్ పెట్టడం. అవును. ఇదంతా కూడా మాత్రం నిజంగా చాలా 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 అభినందించాల్సిన విషయం. నిజంగా చాలా మంచి పని చేస్తున్నారు. ఎందుకంటే ఈ రావులపాలెం సిటీలో అది కూడా కమర్షియల్ స్పేస్‌లో. అవును. ఎలాంటి స్పేస్ ఉందంటే ఎవరికైనా రెంట్‌కి ఇచ్చారంటే మీకు దానికి ఇంకా డబుల్ అవును. ఇన్‌కమ్ అనేది ఉంటది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రావులపాలెం ఎంత కమర్షియల్‌గా డెవలప్ అవుతుందో మనం అవును. చూస్తున్నాం. కానీ ఇలాంటి టైంలో మీలాంటి వాళ్ళు ఇక్కడికొచ్చే హాస్పిటల్ వాళ్ళకి అంటే ఇప్పుడు నేను చూసాను. హ్మ్. కొంతమంది బొమ్మలు అమ్ముకునే వాళ్ళు అవును. బొమ్మలు పక్కన పెట్టి వచ్చి అవును. ఇక్కడ భోంచేశారు. చిన్న చిన్న తాళ్ళు అమ్ముకునే బయట చిన్న వ్యాపారస్తులు, ఆటో నడుపుకునే వాళ్ళు, హ్మ్. హాస్పిటల్‌కి వెళ్ళిన వాళ్ళు హ్మ్. అంటే ఒక్కొక్కరిని చూస్తుంటే అరే! ఇలాంటోళ్ళకి ఒక్క పూట భోజనం అనేది ఎంత వాల్యుబుల్ హ్మ్. అనేది మాత్రం అవును. నిజంగా సూపర్ అండి.